ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 7, 8 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీరు గత కొంత కాలంగా పడుతున్న కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది. మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. అలాగే మీ కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం లభించబోతుంది. ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో భగవంతుని అనుగ్రహం వల్ల 3 చోట్ల నుండి మీకు డబ్బు అనేది లభించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీరు ఊహించని మార్పులు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబను గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 7, 8 తేదీల్లో అయితే మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. ఊహించని విధంగా మీ జీవితంలో డబ్బు చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో అయితే భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆయనే స్వయంగా ధనాన్ని మీ చేతికి అందేలాగా చేయబోతున్నాడు. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. ఎందుకంటే మీరు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో ప్రతిఫలం దక్కబోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి పడతారు. జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు అంటే ఏముందిలే కదా అది ఇది అని చెప్పేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవటం, లేకపోతే ఉంది కదా రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే అని చెప్పేసి వాయిదాలు వేసుకోవడం, ఇలాగ వచ్చేటువంటి లక్ష్మీదేవిని చేతులారా కాదనుకుంటూ ఉంటారు. తర్వాత ఒకానొక రోజున అయితే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇలా ఆలోచించినందుకే చివరికి ఏ రూపాయినైనా మనం ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేశామో ఆ రూపాయి కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా మీకు రాకుండా ఉండటం కోసం ముఖ్యంగా ఈ సమయంలో మీరు రాబోయే రోజుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో అయితే దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులను అయితే చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడే మీకు గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. భగవంతుడు మనం మనుషులం ఎంతమందిమో వాళ్ళను వీళ్ళను వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం, కానీ ఆ మనుషులు కూడా ఎవరు మనకు సహాయం చేయడం
ముందడుగు వేయరు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా దేవుడు మనకు డైరెక్ట్గా ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకోవడం అనేది మన వల్ల కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేము ఇవ్వము చేయము అన్న వాళ్ళే పిలిచి మరి మనకు డబ్బు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ రూపంలో మన చేతికి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ఒక సొంత ఇంటి కోసం కావచ్చు, అంటే వీళ్ళకు వచ్చేటువంటి గృహ నిర్మాణం జాతకంలో సొంతిల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సొంతింటి కళ కోసం కొంతమంది కట్టుబడులు కూడా జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మధ్య ఏంటంటే విపరీతమైన డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంత పెట్టినా కూడా ఒకటి వస్తే 4 పోతున్నాయి. ఎందుకంటే ఇల్లంతా అంత ఖర్చు అనేది అవుతుంది. డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అలా వెళ్ళిపోతూ ఉంది. అందులో వీళ్ళు ఏంటంటే మనం కట్టుకునేదేదో శుభ్రంగా కట్టుకోవాలి, మళ్ళీ కట్టుకుంటామా అనేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళు ఇల్లు బాగుంది అని అనుకోవాలని చెప్పేసి ఇలా కాస్త శుభ్రంగా నీట్గా కట్టుకోవాలని చెప్పి అనుకుంటారు. వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి వీరిలో అయితే కొంతమందికి అయితే ఇది జరుగుతుంది, కొంతమంది కట్టుకోకపోవచ్చు. వారికి సంబంధించిన బట్టి దారుల్లో మీకు డబ్బు అనేది అందుతుంది. అలాగే ఏది ఏమైనా సరే ఈ మధ్య మాత్రం వీరి దగ్గర అయితే డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అయితే వీరు ఇక్కడ కూడా వృధా ఖర్చులు చేయడం లేదు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త కలిగిన వారు, తెలివైనటువంటి వారు. వీరు అనవసరపు ఖర్చులు చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా ₹1 ఉచితంగా పెట్టేవాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన మనిషి రూపాయి దగ్గర జాగ్రత్త ఉంటాడు. కష్టం విలువ తెలియని వారు ఏముందిలే ₹10 ₹100 అని చెప్పేసి కొట్టి పాడేస్తారు. అలా వీళ్ళ కష్టం విలువ వీళ్ళకు తెలుసు. కాబట్టి ఎవరికి కూడా ₹1 అనేది పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తారు. దైవ కార్యాలకు కానివ్వండి, ఏదైనా గుళ్ళల్లో భక్తులకు పంచడానికి కానివ్వండి, గుడికి సంబంధించిన పనులు కానివ్వండి, ఇలాంటి వాటికైతే వీళ్ళు ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ బయట ఎవరికైనా ₹1 ఖర్చు చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కుటుంబ నిమిత్తం కోసం అయితే మాత్రం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వీరి యొక్క సొంతింటి కళ కావచ్చు, లేకపోతే ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏంటంటే వీరికి అదృష్టం చాలా రాబడి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంత లాభం ఉంటుంది. జనానికి ఏముందిలే మామూలుగా కష్టపడుతున్నారు కూడా కష్టపడే అవకాశం ఉండదు. కొంతమంది ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. రూపాయి కూడా మనకు లాభం కనిపించదు. అలాంటప్పుడు నిరాశలు ఎదురవుతాయి. కానీ వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరి భాగస్వామి దగ్గర నుంచి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా ఒక సొంతింటి కళ కోసం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారులు కావచ్చు, ఉద్యోగ స్థానాల్లో కావచ్చు, లేకపోతే ఎవరినైనా వీరి దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి ఏదైనా మోసం చేయాలని చూసి అట్లాంటి దగ్గర నుంచి కావచ్చు, వీరికి ఏంటంటే ఈ 3 ప్రదేశాల నుండి డబ్బు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 2 రోజుల్లో 3 చోట్ల నుండి డబ్బు అందే సూచనలు ఉన్నాయి. వీరు ఏదైనా సొంతింటికి అలా కట్టుబడులు కానీ, లేదా గృహ నిర్మాణాలు కానీ కట్టుకునే వాళ్ళు, చేసే వాళ్ళైతే మాత్రం వీరికి డబ్బు అనేది చాలా ఎక్కువగా, అంటే ₹1 కూడా అక్కడ వడ్డీ అనేది లేకుండా వీరికి భార్య తరపు నుంచి ధనం అందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి నుండి డబ్బు అనేది లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి అలా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి కానీ అప్పు చేయడానికి కానీ వీళ్ళు ఇష్టపడరు. వీరు అప్పు చేయాల్సి వస్తుందంటే అది గట్టిగా అవసరమైతేనే చేస్తారు. ఆ అప్పు అనేది ఏంటంటే వడ్డీ అనేది లేకుండా, ఒక్క పైసతో కూడా వడ్డీ అనేది లేకుండా వీరి భార్య తరపున వాళ్ళు డబ్బు అనేది అందిస్తారు. ఆ కట్టుబడికి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి కావచ్చు,
కావచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి. ఈ సమయంలో మీ యొక్క భార్య తరపు నుండి డబ్బు అనేది కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే అది అప్పుగానైనా సరే, వడ్డీలైనా మీకు రావచ్చు. ఇప్పుడు ఈ సమయంలో అసలు కన్నా వడ్డీలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ సమయంలో మన సొంతిల్లు వాళ్ళు అన్నట్టు మీకు వడ్డీ లేకుండా డబ్బు అందే సూచనలు, మీ భాగస్వామి నుండి డబ్బు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అయితే ఈ 2 రోజుల్లో అయితే ఊహించని విధంగా మీకు మరో చోటు నుండి కూడా డబ్బు అందే అవకాశం ఉంది. మీ యొక్క భార్య తరపు నుంచి డబ్బు అందేటువంటి అవకాశం ఉంది. మీరు మిస్ చేసుకోవద్దు. ఏముందిలే అని మీరు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈ సమయంలో అయితే వడ్డీ లేకుండా మీకు డబ్బు అయితే వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఇబ్బందులు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంకో చోటు నుండి కూడా మీకు డబ్బు అందుతుంది. మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా ఉంటుందో వీరిలో వృశ్చిక రాశి వారికి వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒకరి కింద ఉద్యోగాలు చేయటానికి వీరు పెద్దగా ఇష్టపడరు. కొంతమంది చేసి ఉండవచ్చు, కానీ ఎక్కువ వ్యాపారాలు చేసేవారు ఉంటారు. వీరికి వ్యాపారం చేసేటువంటి స్థలంలో బాగా లాభాలు అనేవి రాబోతున్నాయి. బాగా కష్టపడాలి అని అనుకుంటారు కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ సమయంలో ఊహించని విధంగా వ్యాపారంలో డబ్బు అయితే మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు రాబడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గట్లుగా, మీరు పడేటువంటి ఆలోచనకి తగ్గట్టుగా ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో జీతాలు పెరగడం వల్ల కూడా ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామి నుండి, అలాగే మీ వ్యాపారం నుండి, అలాగే ఉద్యోగం నుండి మీరు ఊహించని విధంగా డబ్బు అయితే మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఈ 2 రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే వృత్తిపరంగా మంచి లాభాలు చూస్తారు. వ్యాపారపరంగా ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. అలాగే ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి జీతాలు పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి సపోర్ట్ ఈ 2 రోజులు మీకు ఎంతోగానో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత పెరుగుతుంది. ప్రేమలో ఉన్న వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రేమ, మీరు కోరుకున్న గౌరవం, మీరు కోరుకున్న డబ్బు మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.